డాష్ 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 అనే నేను అనేందుకు అర్హత ఉన్న నాయకుడు విశాఖలో లేడా? లేదా తెలుగుదేశం అధిష్టానానికి విశాఖ అంటే చిన్న చూపా, చులకన భావమా? ఇదే ఇప్పుడు ఆర్థిక రాజధానిగా ప్రస్తావింపబడుతున్న విశాఖలో సర్వత్రా చర్చనీయాంశమవుతున్న ప్రధాన అంశం. రాష్ట్రంలోనే రికార్డు మెజారిటీతో గాజువాక నుంచి గెలిచిన పల్లా శ్రీనివాసరావు అర్హుడు కాదా? ఒకే నియోజకవర్గం నుంచి 4 మార్లు గెలిచి అసెంబ్లీ గడప తొక్కిన సీనియర్లు గణబాబు, వెలగపూడ్లకు అర్హత లేదా? గతంలో మంత్రిగా సేవలందించి రాష్ట్రంలో 2వ అత్యధిక మెజారిటీ సాధించిన కాపు సామాజిక వర్గానికి చెందిన గంట అంటే అంత చిన్నచూపా? బీజేపీ శాసనసభాపక్ష నేతగా పనిచేసిన విష్ణుకుమార్ రాజును పరిగణలోకి తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసం? ఈ తరహా ప్రశ్నలే ఇప్పుడు విశాఖపట్నం కూటమికి అచ్చంగా 6ంటికి 6 అసెంబ్లీ స్థానాలను కట్టబెట్టింది. విశాఖపట్నం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోటే. అంతెందుకు, గత ఎన్నికలలో రాష్ట్రంలో వైకాపా విజృంభణ నేపథ్యంలో కూడా విశాఖ సిటీలోని 4ంటికి 4 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీనే గెలుచుకుందన్న విషయాన్ని తెదేపా అధిష్టానం మర్చిపోయిందా? వైకాపా నుంచి వలస వచ్చిన ఆనం పార్థసారథుల కంటే విశాఖ పరిపాలకులు అంతగా తేలికైపోయారా? సామాజిక వర్గాల సమీకరణ పేరిట విశాఖపట్నం నాయకులను కరివేపాకలా తీసిపారేయడం విశాఖను అగౌరవపరచడమేనన్న వాదనలు వినవస్తున్నాయి. ఏదో ఒక విప్ లేదా నామినేటెడ్ పదవులతో సరిపెట్టేయాలని చూడడం కన్నా కేబినెట్ హోదా కల్పించడంలో నిర్లక్ష్య వైఖరిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం అవలంబించిందనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.